సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో 100% జాబ్ గ్యారంటీ 966365 మేమేదో పాలకులం అన్నట్టుగా మేం పాలకులం మీరు బానిసలు అన్న ఆలోచన మా ప్రభుత్వానికి లేదు. మేం సేవకులము, మమ్మల్ని నియమించింది మీరు, మీ ప్రతినిధులము. మీ యొక్క ఆకాంక్షల్ని నెరవేర్చడం, మీ ఆలోచనల్ని అమలు చేయడమే ఈ ప్రభుత్వం యొక్క విధానం. అందుకే ఈనాడు ఈ రాష్ట్రంలో దాదాపుగా 40 లక్షల మంది నిరుద్యోగ యువతీ యువకులు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చుట్టూతోనో, పోలీసు రిక్రూట్మెంట్ బోర్డుల చుట్టూతోనో, మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డుల చుట్టూతోనో లక్షలాది మంది తిరగడంతో సంవత్సరాల కొద్ది కాలం వాళ్ళ సమయాన్ని వృధా చేసుకొని గ్రామీణ ప్రాంతాలలో నుంచి కోచింగ్ సెంటర్ల కోసం హైదరాబాద్కు వచ్చి 10 సంవత్సరాలు మీ విలువైన వయసు, మీ విలువైన కాలము వృధా అయిపోయి ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో దాపురించినాయి. అందుకే వాటన్నిటిని పరిగణలోకి తీసుకొని వాటిని అధిగమించి సర్టిఫికెట్ ఉంటే సరిపోదు, సాంకేతిక నైపుణ్యం ఉండాలి, సాంకేతిక నైపుణ్యమే మీకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది అని చెప్పి నేను బలంగా నమ్ముతున్నా. నా సొంత అనుభవమే నేను చెప్పదలుచుకున్నా. నేను సొంత ఇల్లు కట్టుకుందామని పని మొదలు పెడితే సైట్ సూపర్వైజర్ కోసం నేను కావాలి అని కొంతమంది తెలిసిన వాళ్ళకి చెప్తే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వచ్చి 15,000కు పని చేస్తాము, మాకు అవకాశం ఇవ్వమని అడిగినారు. కానీ మేస్త్రిగా అనుభవం ఉండి నిర్మాణ రంగంలో కొంచెం నైపుణ్యం ఉన్న వాళ్ళని అడిగితే 60,000 రూపాయలు అడిగినారు. నాకు అర్థం కాలే, చదువుకునే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ 15,000కు వచ్చేదేంది, పని తెలిసినోడు 60,000 అడిగేది ఏంది అని. అంటే సర్టిఫికెటు మీ జీవన ప్రమాణాలు పెంచవు, మీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగవు. మీరు సాంకేతికంగా అభివృద్ధి చెందిన ప్రపంచంతో పోటీ పడాలి అనంటే సర్టిఫికెట్ ఉండాలి, మీకు సాంకేతిక నైపుణ్యము ఉండాలి. అప్పుడే మీరు రాణించగలుగుతారు, అప్పుడే మీకు అవకాశాలు वस्ताई। हमारे एमएलए साहब, एमएलसी साहब से मैं एक ही बात कहना चाहता हूँ, बहुत सारे लोग अपने भाई बहनों मिडिल ईस्ट कंट्रीज को जा रहे नौकरी के लिए, ढूंढते उधर जा रहे, यहाँ पर कुछ सीख रहे नहीं। कोई किसी ने कहा तो अरे अच्छा नौकरी मिलेगा, चलो मैं दिलाता हूँ, ले जा रहे, वहाँ छोड़ दे रहे, वहाँ पर कुछ नौकरी मिल रहा है नहीं, वहाँ पर उनको फिर वापस आके घर में शक्ल दिखाने के लिए भी मुश्किल हो जाके वहीं पर गुजार रहे, नहीं तो वहीं पर खुदकुशी कर ले रहे। इसीलिए आज मल्लेपल्ली में जो शुरुआत किए, यहाँ से अपने भाई बहनों जो भी मिडिल ईस्ट कंट्री में नौकरियों के लिए ढूंढ रहे, तड़प रहे, उन लोगों को यहाँ पर तजुर्बा देंगे, यहाँ पर जो जो सिखाना है सिखाएंगे। इस देश से मिडिल ईस्ट कंट्री को कोई भी जाएगा, सरकार जिम्मेदारी उठाएंगे, उनके नौकरी के लिए भरोसा देंगे, उनको वहाँ पर कुछ भी तकलीफ आए तो तेलंगाना सरकार उनके तरफ से वकालत लेके उनके तरफ से हम लड़ेंगे। क्योंकि आज के तारीख में खासकर मुस्लिम माइनॉरिटी भाई बहनों बहुत सारे मिडिल ईस्ट कंट्री जा रहे, मगर वहाँ पर जाने के बाद उन लोगों को कुछ समझ में भी नहीं आ रहे हम कहाँ है, क्या काम कर रहा है। कंस्ट्रक्शन, खासकर कंस्ट्रक्शन कंपनी, उसमें ये लोग जो सोच रहा है, ये तेलंगाना नहीं पूरा हिंदुस्तान में नौकरियों का जरूरत है, स्किल लेबर का जरूरत है। ప్రతి విషయంలో ఫాల్ సీలింగ్ నుంచి ఎలక్ట్రికల్ వర్క్ నుంచి ప్లంబింగ్ వర్క్ నుంచి డ్రైవింగ్, ఇవాళ రేపు 2 కోట్లు 3 కోట్లు 4 కోట్లు పెట్టి కార్లు కొనుక్కుంటున్నారు. సరైన డ్రైవర్ దొరకకపోవడం వల్ల ఎవరినో ఒకరిని పెట్టుకుంటే వాడు రోడ్డు మీద తీసుకొని పోయి గుద్దితే 10 లక్షలు 20 లక్షలు 50 లక్షలు రిపేర్కే ఖర్చు అవుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.